అర్జున్ చక్రవర్తి కోసం రియల్ ఫేసెస్ వెతకడం స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 1000 మందిని ఆడిషన్ చేసిన తర్వాత విజయ్ని ఆడిషన్ చేసాం. సో విజయ్ని ఆడిషన్ చేసినప్పుడు తన కళ్ళల్లో ఒక చిన్న స్పార్క్ కనిపించింది. ఆ స్పార్కే అర్జున్ చక్రవర్తి అవుతాడని ఒక నమ్మకంతో అతన్ని సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ 6 months వర్క్షాప్ చేశాక ఫోటోషూట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఎగ్జాక్ట్గా నేను అనుకున్న ఏదైతే ఇమాజినరీ నా బ్రెయిన్లో ఉందో అదే విజయ్ రూపంలో నాకు అర్జున్ చక్రవర్తి కనిపించాడు. అర్జున్ చక్రవర్తి స్టోరీ విన్న వెంటనే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ఒక యాక్టర్కి పడాలంటే చాలా రేరు. సో అలాంటి క్యారెక్టర్ నాకు వచ్చినందుకైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దేవికా క్యారెక్టర్ వచ్చేసి సాఫ్ట్ అండ్ ఎమోషనల్ పర్సన్. తన గురించి ఆడిషన్ చేయడం కోసం కేరళ వెళ్ళాం, కర్ణాటక చేసాం, ఆంధ్రలో చేసాం. చాలామందిని ఆడిషన్ చేసా కూడా సాటిస్ఫాక్షన్ తెలలేదు. ఒకరోజు సిజా రోజు తన ఒక చిన్న వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో చూసి తను సెట్ అవుతుందేమో అని తను పిలిచిన వెంటనే తను ఆడిషన్ చేయకుండా తనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని నాకు అనిపించింది. ఇమ్మీడియట్గా తను సెలెక్ట్ చేసి హైదరాబాద్ వచ్చేసి ఒక 2 weeks వర్క్షాప్ చేసాం. విజయ్తో సిజా రోజుతో వర్క్షాప్ చేసిన తర్వాత వాళ్ళలో నా దేవిక అర్జున్ని నేను చూసుకోగలిగాను. I attended an audition call and I happened to meet the director Vikrant. I think that's when he told me about the character. I was totally into it. The story was very intriguing. It's a real life story. That was the major thing that attracted me into this project. It was a great experience because he used to always keep on telling me about Devika should be gentle, she should be soft, she's somebody who's always sacrificing her happiness. In his vision of Devika, Devika should smile in this meter or Devika should laugh in this manner. So it was a great journey for me. Beyond budget elna kani I should be mentally prepared for that, but నేను చెప్పలేదు డైరెక్టర్కి. సో ఎప్పుడైనా వచ్చి అడుగుతున్నప్పుడు గో హెడ్, నో వరీస్, ఇట్లా చెప్పుకుని వెళ్తూ ఈ సినిమా ఇంత అద్భుతంగా వస్తుందని అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను ఎనర్జీ డ్రాప్ అవ్వలేదు, డైరెక్టర్ కూడా ఎనర్జీ డ్రాప్ అవ్వలేదు. అది నాకు ఈరోజు చూస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. ఎవరీవన్ విల్ లవ్ ఇట్ ద మూవీ. సో అర్జున్ చక్రవర్తి ప్రాజెక్ట్ కోసం ఆల్ ద యాక్టర్స్ ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళంతా ఆల్మోస్ట్ 4.5 years వాళ్ళ టైంని కమిట్మెంట్ ఇవ్వాలి. సో ఎందుకంటే అర్జున్ లైఫ్ అనేది చాలా బిగ్గర్గా ఉంది. ఒక 4 decades ఆఫ్ లైఫ్ని ఒక 2.5 hours ప్రజెంట్ చేస్తున్నాం. ఈచ్ డిఫరెంట్ స్టేజ్, చైల్డ్హుడ్ కానీ, మిడిల్ ఏజ్ కానీ, టెండర్ ఏజ్, లవ్ ఏజ్ కానీ. సో విజయ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మేజర్ మాకున్న ప్రాబ్లం వచ్చేసి 4.5 years తను ఏ ఫిల్మ్ చేయకుండా అర్జున్ చక్రవర్తికే కమిట్మెంట్ అయి ఉండాలి. సో అది నేను విజయ్ని అడిగినప్పుడు విజయ్ 4.5 years ఏంటి 5 years కూడా చేసుకుందాం, సినిమా కాంటెంట్ అటువంటిది అన్నాడు. బట్ ఎప్పుడైతే మేము స్టార్టింగ్ స్కెడ్యూల్ షూట్కి వెళ్ళిపోయాం అప్పుడు 110 kilos ఉన్న విజయ్ నెక్స్ట్ స్కెడ్యూల్లో 90 kilos మరి మారాల్సి ఉంది. ఈ గ్యాప్ ఆల్మోస్ట్ 2 months ఆఫ్ గ్యాప్ వచ్చింది. ఎవ్రీ క్యారెక్టర్ విజయే కాకుండా దయానంద్ గారు కూడా ఒక 5 physical వేరియేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు దుర్గేష్ క్యారెక్టర్ అవుతుందో అది కూడా 5 physical వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆల్ ద యాక్టర్స్ 4.5 years కమిట్మెంట్గా ఈ సినిమాతో హోల్డ్ చేయడమే మాకు స్టార్టింగ్లో ప్రాబ్లం అనిపించింది. బట్ ఆల్ ద యాక్టర్స్ అందరూ చాలా కంఫర్ట్గా కమిట్మెంట్ ఇచ్చి అందరూ వర్క్ చేశారు. సో విజయ్ని సినిమా మొత్తం చూశాక నాకు విజయ్ ఎక్కడ కనిపించలేదు. కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అర్జున్ చక్రవర్తి కనిపించాడు. మా గురువు గారి స్టోరీని ఏదైతే నేను ఇన్స్పైర్ అయ్యి సినిమా తీశానో ఈ జర్నీ అంతా స్క్రీన్ మీద చూసేసరికి నాకు చాలా ఆనందంగా ఎమోషనల్ అయిపోయాను. He called me, he narrated the whole script. He didn't reveal the character. స్టోరీ విన్న తర్వాత I became speechless. తర్వాత ఇలాంటి ఒక కాన్సెప్ట్లో స్టోరీలో నా రోల్ ఏంటని అనుకున్నప్పుడు he offered this wonderful and amazing challenging role name called Ramana. It's a supporting role, అంటే రెగ్యులర్ సపోర్టింగ్ రోల్లా కాకుండా త్రూ అవుట్ ఒక ఎమోషనల్ జర్నీ ఉండే క్యారెక్టర్. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్లో అర్జున్కి సపోర్ట్ చేస్తా తన కోసం నిలబడే స్ట్రాంగ్ క్యారెక్టర్. వి స్ట్రగుల్డ్, వి ఎంజాయ్డ్, నౌ వీఆర్ హ్యాపీ.